హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఇప్పుడు ఫుల్ స్టాక్ జావాకి సంబంధించిన ప్లేలిస్ట్ని స్టార్ట్ చేయబోతున్నాను. సో మీరు తప్పకుండా చూడండి. ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది ఏంటంటే ఇక్కడ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. ప్రజెంట్ అయితే ఫ్రంట్ ఎండ్కి సంబంధించిన స్కిల్స్ ఏంటంటే HTML, CSS, జావాస్క్రిప్ట్, బూట్స్ట్రాప్, జైక్వరీ అండ్ దీనికి ఖచ్చితంగా ఫ్రేమ్వర్క్ ఉంటుంది. రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్, ఇంకా వ్యూ జేఎస్ చాలా ఉంటాయి. ప్రజెంట్ అయితే ఇటు చూపిస్తున్నాను. నెక్స్ట్ బ్యాక్ ఎండ్ డెవలపర్కి సంబంధించింది కోర్ జావా, అడ్వాన్స్ జావా అండ్ డేటాబేస్ అనేది ఉండాలి. ఒరాకిల్, MySQL, MongoDB, SQL సర్వర్. సో ఇక్కడ SQL సర్వర్ .NET వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ MongoDB, అది కూడా మనం యూజ్ చేయొచ్చు ఇక్కడ ఫ్రంట్ ఎండ్ ఎన్విరాన్మెంట్లో. ప్రజెంట్ అయితే మనము ఇక్కడ ఒరాకిల్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఫ్రేమ్వర్క్ అయితే స్ప్రింగ్ మనం యూజ్ చేసేది. జావా వాళ్ళు స్ప్రింగ్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ .NET అదర్ డెవలపర్స్ ఉంటారు. సో వాళ్ళు పైథాన్ డెవలపర్స్, సో వాళ్ళు డిఫరెంట్గా యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇది స్ప్రింగ్ బేసిక్స్, బూట్, మైక్రో సర్వీసెస్ ఇవన్నీ కవర్ అయ్యడానికి నేను ట్రై చేస్తాను. సో ఈ రెండు కలిపితే మనకు ఫుల్ స్టాక్ డెవలపర్ని అంటాము. నెక్స్ట్ మనకు ఫుల్ స్టాక్ జావాకు సంబంధించి టెస్టింగ్ కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. టెస్టింగ్ బేసిక్స్ తెలిసి ఉండాలి. సెలీనియం, JUnit ఇవన్నీ తెలిసి ఉండాలి. సో దీంట్లో యూనిట్ టెస్టింగ్ అని ఉంటుంది, అది డెవలపరే చేస్తుంటాడు. నెక్స్ట్ డెవాప్స్ టూల్స్ అన్నమాట ఇవి. గిట్హబ్, జెంకిన్స్, హెరాకు ఇవన్నీ. సో మావెన్, అజైల్ ఇవన్నీ మనం నేర్చుకోవాల్సి వస్తుంది ఫుల్ స్టాక్ జావాకు సంబంధించి. సో ఇప్పుడు నేను కొన్ని టాపిక్స్ అయితే మీకు చూపిస్తాను, ఏమేమి నేర్చుకోవాలి, ఏ టాపిక్స్ కవర్ చేయాల్సిందని. సో ఫస్ట్ నేను కోర్ జావాని చెప్పాలనుకుంటున్నాను. సో కోర్ జావాలో ఏమేమి ఉంటాయి, కోర్ జావా సెకండ్ పార్ట్ వచ్చేసి అడ్వాన్స్ జావా అంటాము. కోర్ జావాని J2SE అని పిలుచుకోవచ్చు, అడ్వాన్స్ జావాని J2EE అని చెప్పొచ్చు మనం. సో కోర్ జావాలో కొన్ని టాపిక్స్ అయితే కవర్ చేద్దాం మనం. సో మనకు లాంగ్వేజ్ అనగానే కంప్యూటర్ లాంగ్వేజ్ వచ్చేసి జావా, C++, పైథాన్, .NET ఇలా ఉంటాయి. సో దానికి సంబంధించిన మనము కొన్ని బేసిక్స్ అయితే నేర్చుకుంటాము. ఆ బేసిక్స్ అనేవి కోర్ జావాలో ఉంటాయి. ఆ బేసిక్స్ ప్రోగ్రామింగ్ సంబంధించినవి టోటల్గా. నెక్స్ట్ ఆ కోర్ జావా కంప్లీట్గా వచ్చిన తర్వాతకి ఆ ప్రోగ్రామ్ లాజిక్ని ఎలా బిల్డ్ చేయాలనేది పూర్తిగా నేర్చుకున్న తర్వాతకి అడ్వాన్స్ జావాకి మనం నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాము. దాంట్లో వెబ్ అప్లికేషన్ ఎలా బిల్డ్ చేయాలనేది దాని గురించి చెప్పబోతాము. నెక్స్ట్ ఈ కోర్ జావాలో మనకు ఫస్ట్ మనకు ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే, ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మనం ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటాము. సో ఆల్ఫాబెట్స్ అనేది నేర్చుకుంటాము. నెక్స్ట్ సెంటెన్స్ అనేది నేర్చుకుంటాము, గ్రామర్ అనేది నేర్చుకుంటాము. అయితే దీంట్లో మెయిన్గా ఆల్ఫాబెట్స్ అంటే ఒక కాంపోనెంట్స్, ప్రోగ్రామింగ్ కాంపోనెంట్స్ చెప్తాము. ఇవి ఆల్ఫాబెట్స్ అనుకో. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇవి గ్రామర్ అనుకోండి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ రూల్స్ ఉంటాయి. దీన్నే మనం ఊప్స్ అంటాము.
అబ్స్ట్రాక్టెడ్ ప్రోగ్రామింగ్ ఫీచర్స్. సో కాంపోనెంట్స్కి వెళ్తే మనం నేర్చుకోవాల్సింది వేరియబుల్స్, మెథడ్స్ ఇలాంటివి. దీంట్లో వేరియబుల్స్, మెథడ్స్, నెక్స్ట్ బ్లాక్స్, కన్స్ట్రక్టర్స్, క్లాసెస్, ఇంటర్ఫేసెస్, అబ్స్ట్రాక్ట్ క్లాసెస్. సో ఇవి మనకు ఒక ఆల్ఫాబెట్స్ లాగా మనం చెప్తాము. అంటే ఇవి బేసిక్స్ అన్నమాట, కాంపోనెంట్స్, ప్రోగ్రామింగ్ కాంపోనెంట్స్. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్కి వస్తే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ ఫస్ట్ వచ్చి లూప్స్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఉంటుంది. మల్టీ థ్రెడింగ్, నెక్స్ట్ జావా కలెక్షన్ ఫ్రేమ్వర్క్, IO స్ట్రీమ్స్, అండ్ ఫైల్స్. నెట్వర్కింగ్, సో ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్కి వచ్చేసరికి ఈ లిస్ట్ అనేది మనం చూడబోతాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ చూసుకుంటాం. ఫీచర్స్ క్లాసు, ఆబ్జెక్ట్, అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్. సో ఇవి మనకు ఫీచర్స్. సో పూర్తిగా ఇవి కవర్ చేయబోతాం మనం నెక్స్ట్ వీడియోలో. మీరు నా వీడియోస్ని డైలీ చూడండి, ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి మనకు ఇండెక్స్ అన్నమాట. మనం జావాలో ఏమేమి కవర్ చేయాల్సి అనుకుంటున్నాము. ఫస్ట్ వచ్చేసి కాంపోనెంట్స్ కాడ నుంచి మనం వెళ్తాము. వేరియబుల్స్ అంటే ఏంటి, మెథడ్స్, బ్లాక్స్, కన్స్ట్రక్టర్స్, దీని గురించి టోటల్గా నేను ఒకైతే వీడియో చేయబోతాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.